ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫిదా బ్యూటీ సాయి పల్లవి మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తోందా? కొంతవరకు అవుట్డేటెడ్ అయినప్పటికీ చేస్తున్న సినిమాలతోనే కాదు, పర్సనల్ లైఫ్ ముచ్చట్లతోనే నెట్టింట్లో నానుతోందా? సాయి పల్లవి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి రావడానికి రీజన్ ఏంటి? ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోవడంతో హీరోసే కాదు, హీరోయిన్స్ అప్డేట్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ అప్డేట్ అయిన హీరోస్ మాత్రమే కనిపిస్తున్నారు తప్ప భామలైతే అంతగా కనిపించడం లేదు. కేరళ బ్యూటీలైన నిత్యా మీనన్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్లు కెరియర్లో అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోవడానికి మెయిన్ రీజన్ టాప్ హీరోస్తో అంతగా స్క్రీన్ షేర్ చేసుకోలేకపోవడమే. సాయి పల్లవిని కూడా ఈ లిస్టులో చేర్చుకోవాలి. తాజాగా సాయి పల్లవి లిస్టులో చైతు థండేల్, శివకార్తికేయన్, SK21 ఫిల్మ్స్ ఉన్నాయి. ఈ సినిమాలు సెట్స్ మీద ఉన్నప్పటికీ అవేవి అమ్మడిని ట్రెండింగ్ లోకి తేలేకపోతున్నాయి. తండేల్ మూవీలో లవ్ స్టోరీ కాంబినేషన్ రిపీట్ కావడంతో సెంటిమెంట్ పరంగా వర్కౌట్ అవుతుంది అని ఆశపడుతున్నారు. ఇలాంటి టైంలో అమ్మడు ఒక్కసారిగా తన సోదరి పూజా కన్నా నిశ్చితార్థంలో చేసిన డాన్స్ తో ట్రెండింగ్ లోకి వెళ్లి కూర్చుంది. నిజానికి సాయి పల్లవి సోషల్ మీడియాలో ఏ మాత్రం యాక్టివ్ గా ఉండదు. సమాంత, పూజా హెగ్డేల మాదిరిగా నిత్యం ఏదో ఒక అప్డేట్ పెట్టే రకం కూడా కాదు. సినిమా అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాలో పెట్టిన డాన్సింగ్ వీడియో హైలైట్ కావడంతో ఇకపై తన సినిమాల తాలూకు వార్తల్ని, షూటింగ్ లొకేషన్స్ ని తన ఫాలోవర్స్ తో పంచుకోవాలని చూస్తోంది. కుదిరితే పర్సనల్ లైఫ్, హాబీస్ ని వీలైనంత ఎక్కువగా నెటిజన్లతో షేర్ చేసుకోవడం ద్వారా ఆడియన్స్ తో ఎంగేజ్ కావాలని చూస్తోంది. ఏదేమైనా కాస్త లేట్ అయినా ట్రెండీగా మేల్కొన్న సాయి పల్లవి తన అప్కమింగ్ సినిమాలతో ఇంకెలా హల్చల్ చేస్తుందో చూడాలి.